దావీదు అన్నది నిజమే. దావీదు అక్కడ చెప్పిన విషయాలన్నీ నిజమే. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అన్నాడు. దేవుడు ఎవరికి కాపరిగా ఉంటాడో, దేవుడు ఎవరిని నడిపిస్తాడో, దేవుని కాపరిత్వం కింద, కాపుదల కింద తమను తాము ఎవరు అప్పగించుకుంటారో వాళ్ళకి లేమి కలగదు అనేది అక్షర సత్యమే. మరి అట్లయితే నేను కూడా దేవుని కాపరిత్వం కింద ఉన్నాను, మరి నాకెందుకన్నా లేమి, దరిద్రత అంటే మీలో కొంతమందికి డౌట్ వచ్చింది. దేవుని కాపరిత్వం కింద మనం ఉంటే మనకి ఆయన లేమి కలగనివ్వడు. ఒకవేళ అడపాదడప మన జీవితంలో లేమి, కొదువ, దరిద్రత అనేది ఏదన్నా అనుమతిస్తే అది అవసరం కోసం లేదా మన అనుభవం కోసం తప్ప, మనల్ని దీనులుగా చేయడానికి లేదా కొన్ని అనుభవాలు మనకు నేర్పడానికి తప్ప వేరే విధంగా మాత్రం మనల్ని దరిద్రతలో, లేమిలో, కొదువలో, కొరతలో ఉంచటం ఆయన చిత్తం కాదు. స్తోత్రం చెప్పండి. అర్థమైందా? మనం ఆశీర్వాదంగా ఉండాలి, ఇతరులకు కూడా మనం ఆశీర్వాద కారణంగా ఉండాలనే దేవుడు మనల్ని కోరుకుంటాడు కానీ, ఆశిస్తాడు కానీ మన విషయంలో మనం దరిద్రతలో ఉండి శాపగ్రస్తమైన అనుభవాల్లో ఉండాలని ఆయన కోరడు. కొన్నిసార్లు అనుభవం కోసం అని చెప్పా, మనకు లేమిని, కొదువని, దరిద్రతని, కొన్ని విషయాల్లో ఆటుపోటలను ఎందుకు అనుమతిస్తాడు అంటే మనకు అనుభవం కోసం అని చెప్పా. అనుభవ జ్ఞానం వేరు, అక్షర జ్ఞానం వేరు. అక్షర జ్ఞానం ఏంటంటే చదువుతాం, బీదలను ఆదుకోవాలి, దిక్కులేని వాళ్ళకి చేయూతనివ్వాలి, అనాథలను ఆదుకోవాలి, విధవరాంటకు సాయం చేయాలి అని చిన్నప్పటి నుంచి మనం ప్రజాసేవ కోసం చదువుకునేటప్పుడు మనం ఎలాంటి నీతి సూత్రాలన్నీ చదువుకుంటాం. కానీ అలాగని మనం వాళ్ళకి నిజంగా చేస్తావా? చెయ్యం. ఎందుకంటే ఇది అక్షర జ్ఞానంగా మాత్రమే మనలో ఉండింది, కానీ ప్రాక్టికల్గా మనం ఆ బాధలు అనుభవిస్తే ఎలా ఉంటుందో మనకు తెలియదు. తెలిస్తే మనం చదివింది అనుభవ జ్ఞానమైంది, తప్పకుండా మనం ఇతరులకు సాయం చేయగలుగుతాం. జస్ట్ చదివి ఊరుకున్నాం కానీ మనకు అనుభవాలు లేవు. లేమి అంటే మనకు తెలియదు, వస్త్రహీనత అంటే మనకు తెలియదు, అప్పుల బాధలంటే మనకు తెలియదు, ఆర్థిక సమస్యలంటే మనకు తెలియదు, ఇంట్లో ఒక పూటకు లేకపోతే ఎలా ఉంటుందో అన్న అనుభవం మనకు తెలియదు, చినిగిపోయిన వస్త్రాన్ని కుట్టుకొని తొడుక్కుంటే దాని విషయంలో మనం ఎంత చిన్నతనంగా ఫీల్ అవుతామో మనకేం తెలియదు. మనకు ఒక సమృద్ధిగా తిండి ఉంది, వస్త్రం ఉంది, అన్నీ ఉన్నాయి. అప్పుడు ఇవన్నీ కలిగి ఉన్నవాడు, ఇవన్నీ ఎదుర్కొనేవాడు ఎలాంటి అనుభవాల్లో ఉన్నాడో అనుభవం మనకు తెలియదు. కాబట్టి ఆ దీనుడికి మనం సాయం చేయలేం. అదే మన లైఫ్లో మనం వాటిని అనుభవించామనుకో, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, లేమి, కొదువ, దరిద్రత, వస్త్రహీనత అనేవి మనం ప్రాక్టికల్గా అనుభవించామనుకో, ఆ కండిషన్లో ఉన్నవాడిని చూడగానే మన గతం మనకు గుర్తొచ్చింది. ఆ అనుభవాన్ని బట్టి వాని దాటిపోలేం. కొంతలో కొంతైనా సరే ఏదో మనం చేయదగ్గది చేసే మనం ముందుకెళ్తాం. అలాంటి మనసు మనకు రావడానికి గతంలో మనం ఆ పరిస్థితిని అనుభవించటం మనకు ఒక అనుభవ జ్ఞానంగా ఉపయోగపడినందున ఒక దీనునికి మనం సాయం చేయగలిగాం. అదే మనం అనుభవించకపోతే వానికి చేయలేం. ఇప్పుడు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం, ఆయన ప్రేమ, త్యాగం, ఆయన దయ, ఆయన కనికరం మనలో కూడా రావాలి అంటే, అవతల వాడిని మనం అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆ పరిస్థితుల్లో కొన్నైనా మనం ఫేస్ చేసి ఉండాలి. ఈ అనుభవం మనకు కానీ ఒక్కసారైనా లైఫ్లో ఉందనుకో, సచ్చిందాకా మనం మర్చిపోం. ఎంతమంది ఒప్పుకుంటారు? ఆ అనుభవం అనేది మనకి ఒక్కసారి జీవితంలో తగిలిందంటే సచ్చిందాకా మర్చిపోము. మనం చచ్చిందాకా ఆ స్థితిలో ఉన్నోళ్ళని చూసి దాటిపోం. ఆయన సమస్త విషయములలో మన వలనే శోధింపబడింది గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు అని రాశాడు హెబ్రీ పత్రికలో. ఆయన మన వలె శోధింపబడింది గనుక అంటే ఒక శోధన ఒక వ్యక్తికి ఎదురైనప్పుడు అది ఎలాంటి బలాన్ని కలిగి ఉంటుందో, ఆ శోధన ఎంత బలీయంగా ఉంటుందో ప్రాక్టికల్గా యేసయ్య అనుభవించినందున అలాగున శోధింపబడుతున్న మనకి కనికరంతో హెల్ప్ చేయగలుగుతున్నాడు. లేకపోతే అయిపోయాం, ఎప్పుడు అయిపోయేవాళ్ళం.
ఆ శోధనల యొక్క బలీయత ఎలా ఉంటుందో ఆయన అనుభవించి ఉన్నందున శోధింపబడుతున్న మన మీద జాలి పడుతున్నాడని హెబ్రీ పత్రిక 2:18 చూడండి. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. అలాగ గతంలో నీవు కూడా శోధింపబడి శ్రమ పొంది ఇబ్బంది పడినటువంటి అనుభవాలు నువ్వు కలిగి ఉన్నట్టయితే సేమ్ అదే పొజిషన్లో ఉన్న వాళ్ళకి నువ్వు హెల్ప్ చేయగలుగుతావు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దీన్ని బట్టి మీకేం అర్థమైంది? ఇతరులకు మనం ఏదన్నా చేయాలంటే ఖచ్చితంగా మనకి అనుభవ జ్ఞానం అవసరమా కాదా? ఎంతమంది ఒప్పుకుంటారు? అనుభవ జ్ఞానం అవసరమా కాదా అంటే అందరూ చేయతారు, అవసరమే. కాబట్టి ఆ అనుభవ జ్ఞానం మనకు రావటం కోసం కొన్నిసార్లు మనకి లేమిని అనుమతిస్తాడు తప్ప మన బతుకంతా అలాగే తెల్లార్చుకోవాలనేది దేవుని చిత్తం కాదు. దీన్ని మీరు గుర్తెరగాలి. అందరికీ మళ్ళీ ఒకే అనుభవం ఉండదు. ఒక మాట నీకు చెప్తాను, మిగిలిన వాళ్ళకి లేని ఒక అనుభవం నీకు వచ్చింది అంటే, ఇప్పుడు అందరికీ భర్తలు ఉన్నారు, నీకు భర్త లేడు. యవ్వన ప్రాయంలోనే భర్తను కోల్పోయావు, ఒంటరికత్తిగా మారిపోయావు. అట్లనే కష్టపడి నీ బిడ్డల్ని బ్రతికించుకునే పరిస్థితి నీకు వచ్చింది. మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే నీది ఒక ప్రత్యేకమైన అనుభవం. అందరికీ వేరే వేరే సమస్యలు ఉన్నాయి, కానీ నాకు ఈ సమస్య ఏంటో అని అనుకుంటావు. కానీ ఇక్కడ పాఠం ఏంటంటే, అందరూ అప్పులతోనే సమస్యలతో ఉన్నవాళ్ళు కాదు. కొంతమంది నీలాగే చిరుప్రాయంలో భర్తల్ని కోల్పోయి ఒంటరికత్తెలుగా మారిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్లకు చేయూతనిచ్చి వాళ్ళని ధైర్యపరిచి ఆ విధమైన శోధనలో ఉన్న వాళ్ళని ఓదార్చడానికి నీకు ఈ విధమైన అనుభవం అవసరమై ఉంది. ఖచ్చితంగా నీకు దేవుడు అలాంటి వాళ్ళని సమీపంలోకి తీసుకొస్తూ ఉంటాడు. నువ్వు చాలాసార్లు నాకు తెలిసి చెప్పుంటావు నీ అనుభవాన్ని. సోదరి కృంగిపోవద్దు, మరి నీకంటే దారుణమైన పరిస్థితుల్లో నేను ఒంటరికత్తిగా మారిపోయాను, అయితే ఇలాంటి శోధనలు ఎదుర్కొన్నాను, దేవుని కృపతో కాపాడబడ్డాను, నాకేది తక్కువ లేకుండా దేవుడు నాకు తోడై ఉండి నా బిడ్డలను ఆశీర్వదించి నాకు సపోర్ట్ చేశాడు, నిన్ను కూడా దీవిస్తాడమ్మా, నిరాశపడవా. కానీ ఇతరులకు నువ్వు ధైర్యం చెప్పడానికి ఈ అనుభవ జ్ఞానం నీకు అవసరమై ఉంది. అట్లాగా అందరికీ కానీ నీకు అవిటితనం ఉంది. నాకెందుకు ఇలాంటి అవిటితనం ఇచ్చాడు అంటే, అలాంటి అవిటితనంలో ఉన్న వాళ్ళని అనేకుల్ని నీకున్న అనుభవ జ్ఞానాన్ని బట్టి నువ్వు ఓదార్చాలి, ధైర్యపరచాలి, ప్రోత్సహించాలి, మాదిరిగా నిలవాలి. ఇట్లాగా ఇక ఇప్పుడు మీరు నేను ఎదుర్కొంటున్నా, మనమందరం ఎదుర్కొంటున్నటువంటి రకరకాల శోధనల వెనక దేవునికి ఉన్న అనేక ఉద్దేశాలు, ఒక కీలకమైన ఉద్దేశం ఇది. నిజంగా చెప్పండి, ఎంతమందికి అర్థమైంది? ఏమర్థమైంది? అనుభవ జ్ఞానం కోసం కొన్ని పరిస్థితులు మనకు అనుమతిస్తాడు తప్ప ఉద్దేశపూర్వకంగా మనల్ని శ్రమ పెట్టాలని ఎన్నడూ ఆయన అనుకోడు. ఎందుకంటే ఆయన మనకి ఒక ప్రేమగల తండ్రి, ఒక ప్రేమగల తల్లి. ఏ తండ్రి కూడా తన బిడ్డ హీన దశలో, దీన దశలో, అడుక్కు తినే పొజిషన్లో, దిగజారిపోయిన స్థితిలో, వాళ్ళ చేత వీళ్ళ చేత చీచా అనిపించుకునే స్థితిలో ఉండాలని ఏ తల్లి, ఏ తండ్రి మనుషులుగా ఉండి కూడా చెడ్డోళ్ళు కూడా కోరుకోరు. చెడ్డ తల్లిదండ్రులు అనుకున్న వాళ్ళు సైతం వాళ్ళ అబ్బాయి బాగుండాలి, వాళ్ళ అమ్మాయి బాగుండాలనే కోరుకుంటారు. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులని ఎరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి మీకంటే ఎంతో శ్రేష్ఠుడు. మరి నిశ్చయముగా ఆయన మీకు మంచి ఈవులను ఇచ్చును కదా అంటాడు యేసయ్య. తన కుమారుడు గుడ్డును అడిగితే ఏ తండ్రి అయినా తేలునిస్తాడా? చేపను అడిగితే పామునిస్తాడా? ఇవ్వడు కదా. గుడ్డును అడిగితే గుడ్డే ఇస్తాడు, చేపను అడిగితే చేపన ఇస్తాడు, కానీ గుడ్డును అడిగితే తేలు, చేపను అడిగితే పాము ఇవ్వడు కదా. మళ్ళీ మీరేం మంచి పిల్లలా? మీరంతా ఆదాము సంబంధులు. కాబట్టి మీరు చెడ్డవారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అన్న వచనాల ప్రకారం మీరందరూ తేడానే. కానీ చెడ్డవాళ్ళై ఉండి కూడా మీ పిల్లలు అడిగితే వాళ్ళకి మంచివి, శ్రేష్టమైనవి, ఉన్నతమైనవే ఇవ్వాలని ఆశపడతారు కదా. చెడ్డవారై ఉండి మీరే అలాగా ఆలోచిస్తే మంచివాడైన పరలోక తండ్రి మరి నిశ్చయముగా శ్రేష్టమైనవి ఇచ్చును కదా. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, ఈ సందేశం నీకు అర్థం కాకపోతే, ఈ పాఠం నీకు అర్థం కాకపోతే
నీకు ఎదురైన శ్రమలకి ఆత్మహత్య చేసుకోవాలనిపించింది, ఏదో ఒకటి చేసుకొని సావాలనిపించింది. దేవుడు కూడా నన్ను వదిలేశాడు, దేవుడు కూడా నా మీద పగబట్టినట్టున్నాడు, మనుషులు అర్థం చేసుకోవట్లా, దేవుడు కూడా అర్థం చేసుకోవట్లా, సస్తే పోయిద్ది అన్నంత విరక్తి నీకు వచ్చి చివరికి ఆ గతి పట్టే అవకాశం ఉంది. ఇది అర్థం కాకపోతే, ఇది అర్థమైందనుకో, ఇంకెప్పుడు ఎంత కఠినమైన శ్రమకు నువ్వు వెళ్ళినా నువ్వు చెప్పుకునే మాట ఏంటో తెలుసా? అనుభవం కోసమే ఇది, కేవలం అనుభవం కోసమే. ఈ అనుభవం నేను పొందిన తర్వాత నా తండ్రి వీటన్నిటిని తొలగిస్తాడన్న నిరీక్షణ, విశ్వాసం నీకు వచ్చింది.